ఏర్పడి నుంచి మొదటి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. రాహుల్, టోటల్ బడ్జెట్ అమౌంట్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఫిగర్స్ లోనే 17.72 lakh crores total budget of TRS government over 10 years. 17.72 lakh crores. ఇరిగేషన్ పై ఎంత ఖర్చు పెట్టిందంటే 1.83 lakh crores. అది కూడా ఎక్కువ శాతం ఇరిగేషన్ లో చాలా కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ మీద, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ కూడా మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా, ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలియకలోళ్ళం, అసలు ఇంకోళ్ళేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా, అర్ధరహితంగా, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ submitted to Central Water Commission for cost of Palamur Rangareddy lift irrigation scheme is 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినావు, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అది చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే.
కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి ల్యాండ్ అక్విజిషన్ R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టిండ్రు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదే విధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు వాళ్ళు వదిలిపెట్టేసిన ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్ వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90% అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయాయని అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్ వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి డిపిఆర్ రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో సిడబ్ల్యూలో పనిచేయబడితే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలో అప్ అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా
పదే పదే ఉత్తమ్ కుమార్ 45 టీఎంసీ, ఉత్తమ్ కుమార్ 45 టీఎంసీ అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఇది ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు, ఇది లేటెస్ట్ లెటర్ దట్ ఐ రోట్, అంటే ఇది December 13th 2025. అక్కడున్న ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ సెక్రటరీ, దిస్ లేటెస్ట్ లెటర్. అంటే నేను పదే పదే నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. తెలంగాణ has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. ఇది I have highlighted it also. That is 45 TMC out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం, అది ఖండిస్తున్నాను నేను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసెసర్ టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వాజ్ ది జూరాల ప్రాజెక్ట్. జూరాల ప్రాజెక్ట్కి 8 ఆగస్ట్ 2013న ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి GOM 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్గా వాటర్ తీసుకొని 70 TMC తోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres, sorry, 10 lakh acres. 10 lakh acres with 70 TMC of water from Jurala. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించాలి మీరు. తుమ్మడి అట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఏది పైనుంచి కిందికి వచ్చే వాటర్ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి అట్టి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేసిండ్రు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివినిపిస్తాను మీకు. Because of shifting the source from Jurala to Srisailam reservoir, one, had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, they అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. Had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir, has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. Water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓ ఓ అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మనం మొత్తుకుడుగా. వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. ఆయన మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100% 100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ నీకు గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టిండ్రు. ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు? మరి వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళు ఏది 35,000 కోట్లు అంటారు కదా. మరి అది అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారమే మనం చూస్తే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి మరో 8,000 కోట్లు ఖర్చు పెడితే మీ లెక్కల ప్రకారం పూర్తి అయ్యేది కదా నర్సింగ్, అవునా కదా? ఇంకో 16-1700 crores తోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయ్యేవి. నేను ఓన్లీ ఇప్పుడు కృష్ణా బేసిన్ గురించి మాట్లాడుతున్నా ఇలా. ఓకే, మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ? ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? మీకు ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం ఇస్తున్నా. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఈఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. 8 నెలల సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే. అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు. అదేవిధంగా ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు ఇది మేము మారుస్తున్నాము, దిస్ ఇస్ లెటర్ డేటెడ్ బై సి మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ 1 TMs కే తగ్గియండి. లెటర్ డేటెడ్ 8/4/2020. Reduce the scope of the work to 1 TMC, to 1 tunnel
and restrict the pump houses. This is the letter of then ENC to the Palamur Rangareddy engineers. పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా మీరు మోసం చేసి ఇంకా వేరే విధంగా వేరేని బదనాం చేసే విధంగా మాట్లాడడం ఇది చాలా ఇది దురదృష్టకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు నేను అంటే కృష్ణా రివర్ వాటర్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఐ విల్ నాట్ క్యారీ ఆన్ టూ లాంగ్. అంటే మీరు పదే పదే ఇదే విషయాలు వినడం కొంత బోర్ కూడా కావచ్చు, కానీ బికాస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. అండ్ ఏ స్థాయిలో అరే వాళ్ళు కుట్రనా, అసమర్థతనా, చాతగాంతనమా, వన్ మ్యాన్ షోవా, వన్ ఫ్యామిలీ షో నాకు తెలియదు, కానీ అసలు మోసం, దగ, కుట్ర మీరు చేసి దోచుకుంది మీరు, ఇంకోరి మీద బదనాం చేసి ఎవరో తప్పు చేసినట్టుగా ఒక పిక్చర్ ప్రజెంట్ చేసి స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను జస్ట్ ఈ కృష్ణా రివర్ వాటరు స్లైడ్ పెట్టమ్మా, ఎవరి దగ్గర ఉంది? స్లైడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? లేవా? ఎక్కడ? ఓకే, ఫస్ట్ ఇది మీరు చూడండి. ఇది కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 ముఖ్యమంత్రి అయిండు. ఆనాటి నుంచి మేము అధికారంలో వచ్చే వరకు 24-25 వరకు ఎక్కువ టీఎంసీ కృష్ణా నదీ జలాలు ఉపయోగించింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇదేమి నేను కల్పించి రాసిన ఫిగర్స్ కాదు రాములు, ఇది అఫీషియల్ డేటా ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మరి కృష్ణా నదీ జలాలు వీళ్ళు వచ్చినకనే ఏదో మోసం అవుతుంది, వీళ్ళు వచ్చినకనే దాగా అవుతుంది, మేమో గొప్పలు చేసి చెప్తుంది కదా. మరి ఆ లెక్కలు చెప్తున్నాయి ఆడ. హైయెస్ట్ ఎవర్ ఇన్ సింగిల్ మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి అదే విధంగా ఇది నేను కొద్దిగా మీకు నేను గతంలో కూడా మీకు చెప్పున్నాను. వాళ్ళు ఏదో ఒక ఇయర్లో మేము అన్నాము, మేము పర్మనెంట్గా అనలేదంటారు. అసలు సిగ్గుతో తల ఉంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయట రావద్దు, అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడద్దు. ఏం నర్సింగ్? ఓకే, వాళ్ళు అక్కడ వర్బల్గా ఒప్పుకొని, లిఖితపూర్వకంగా ఒప్పుకొని, అంటే మాకు 34% నీళ్లు చాలు, ఆంధ్రప్రదేశ్కి 66% నీళ్లు ఇచ్చేయండి అని ఒకసారి కాదు, అదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా ఇచ్చిన విషయం. అందుకోసమే ఊకి వాళ్ళు ఇది కాంట్రడిక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఎగ్జాక్ట్ గా ఏ డేట్ మీటింగ్ ఎవరు అటెండ్ అని కూడా వెయిట్ చేసిన. 18th 19 June 2015 ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. ఆంధ్ర అండ్ తెలంగాణ అగ్రీడ్. తెలంగాణకి 299 చాలు, ఆంధ్రాకి 500 టీఎంసీ ఇచ్చేయండి అని. ఆ రోజు కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఎట్లా ఒప్పుకుంటారు మీరు వద్దా అని చెప్పినా లేదు లేదు మాకు అంత తెలుసు అని చెప్పి ఒప్పుకొచ్చారు. అచ్చా, వీళ్ళు ఏమన్నాడు, మన హరీష్ రావు ఒక లెటర్ ఇష్యూ చేసిండు, అది 1 yearకే అని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒప్పుకున్నారు 2016లో. మళ్ళా 21 September 2016 చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఆంధ్రాకి 512, ఇది కృష్ణా నదీ జలాలు, 811లో 811 టీఎంసీలో 512 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చేసేయండి, మాకు 299 సరిపోతాయని చెప్పిన మరి ఈ మహాశైలు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా, వికారంగా, అసలు అవతలకి తెలియనట్టు, వాళ్ళకి తెలియనట్టు. ఇట్ ఈస్ టోటల్ తెలంగాణ బీట్రేల్ అంటే ఇది. ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏముంటుంది, అరే 10 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకురు కదా, మాకు 512 మీకు 299 అని, అట్లనే పోదామని ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అదేదో కేసీఆర్ గారు తెలియని విషయం కాదు, ఆయన అటెండ్ అయిన 21 September 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ chaired by the Union Minister of Water Resources లో చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, ఎస్కే జోషి గారు, విజయప్రకాష్ గారు కలిసి
మరి అంతకుముందు సంవత్సరాలే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లనే కొనసాగింది. 2020లో మరి మళ్ళోసారి ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు, ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు కూడా ఆంధ్రాకి 512 టీఎంసీ ఇవ్వండి, మాకు 512 టీఎంసీ అంటే 66%, మాకు 34% సరిపోతాయి, మాకు 219 టీఎంసీ అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కాక 6th October 2020 సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, ఆనాటి ముఖ్యమంత్రి అండ్ ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈఎన్సీ కలిసి, అంటే ఇది అప్పటి వరకు ఒప్పుకుందే పొరపాటు కాదు, మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వరకు, అంటే ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, అంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీలు 66% ఇచ్చేసేయండి, మాకు 299 టీఎంసీలు మరి 34% సరిపోతాయని చెప్పిండ్రు. మేము అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయినాక రేవంత్ రెడ్డి గారు ఇది మేము మరి నిపుణులతోని, రివర్ వాటర్ ఎక్స్పర్ట్స్ తోని కనుక్కొని పాపులేటెడ్ ఏరియా కానీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి రివర్ వాటర్ షేరింగ్ కి, ఏ పారామీటర్స్ చూసినా మనకి 70% రావాలి, 70-71 రావాలి, వాళ్ళకి 30% రావాలి, వీళ్ళు రివర్స్ ఎందుకు ఒప్పుకోవచ్చు అని మేము వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ రివర్స్ చేసినాము. ఇప్పుడు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ఇన్ రైటింగ్. ఇప్పుడు కృష్ణానది జలాలకి మోసం చేసింది, ద్రోహం చేసింది ఎవరండి? అంటే 34% ఒప్పుకొని వాళ్ళకి 66% ఇచ్చిన వాళ్ళ, లేదు ఇది రైట్ కాదు, మాకు 71% ఇవ్వాలి, వాళ్ళకే మీరు 30% ఇవ్వని చెప్పిన వాళ్ళు ఎవరు? కృష్ణా నదీ జలాల్లో శాశ్వతంగా నష్టం చేసింది ఎవరని చెప్పి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. వీళ్ళు పోయాట సభలు పెడతారట, పోయి సభలో ముందు చెప్పండి, మేము ఆంధ్రాకి అప్పచెప్పినాం, మరి నీళ్ళని మీరు తీసుకోపోండి మేము అప్పచెప్పినాం, మేము లిఖితపూర్వకం ఇచ్చేసినాం అని వీళ్ళు చెప్పొచ్చి ఇక్కడ ఏదేదో మళ్ళీ మాట్లాడుతున్నారు. అచ్చా, ఇంకో ముఖ్యమైన విషయం మీకు తెలవాలి, ఈ 299లో కూడా, ఈ 299లో కూడా పాలమూరు రంగారెడ్డి లేదు. ఏది ఇక్కడ 299 టీఎంసీ అడిగింది కదా, ఏది అంటే 2020లో కూడా, అంటే వాళ్ళకి పాలమూరు రంగారెడ్డి కట్టాలని చిత్తశుద్ధి ఉంటే 2020లో ఫర్దర్ అరేంజ్మెంట్స్ వరకు ఇట్లనే కొనసాగిద్దాం, ఏది 299 అండ్ 512 ఒప్పుకున్నారు కదా, దీంట్లో పాలమూరు రంగారెడ్డి లేదు, ఆ 90 టీఎంసీ లేదు. అచ్చా, మేమేం అడిగినాం ఇప్పుడు వచ్చినాక 811లో మాకు 555 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే మరి ఏది మెయిన్ ప్రాజెక్ట్స్ ఏది కూడా పాలమూరు నల్గొండ జిల్లాలో మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఆ 299 టీఎంసీలో వాళ్ళు నీళ్ళు అడగలే, పాలమూరు రంగారెడ్డికి అడగలే, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్కి అడగలే. సరే భీమా అంటే అంతకుముందే ఉందనుకోండి, ఓకే. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్కి నీళ్ళు అడగలే వాళ్ళు, ఈ 290 అడగలే వాళ్ళు. ఎస్ఎల్బిసి టనల్కి అడగలే, డిండికి అడగలే. మరి ఇది ఈ రెండు జిల్లాలకి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాకి ఇంత మోసం దగా చేసి వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందో ఆలోచన చేయండి. 10 ఏళ్లలో మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఏం ప్రాజెక్టులు కట్టినాయంటే, ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి పూర్తి చేసింది, ఒక్క ప్రాజెక్ట్ లో సబ్స్టాన్షియల్ ఆయకట్ ఇస్తుందని చెప్పండి. కాళేశ్వరంలో కడితే 3 బ్యారేజీలు కొలాప్స్ అయిపోయినాయి. ఈ పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారాం సాగర్ లో 8,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే.
దేవాదుల అంతకు ముందు నుంచి పెండింగ్ అట్టనే మరి వాళ్ళ టైంలో పెద్ద ప్రోగ్రెస్ కాలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లా అని మాట్లాడతారు. టిఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఉండి 17.72 lakh బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 1.83 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు సంతృప్తికరంగా పూర్తయిందో చెప్పాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు నాగార్జున సాగర్ ఎవరు కట్టినరు, శ్రీశైలం ఎవరు కట్టినరు, జూరాల ఎవరు కట్టినరు, ఎస్ఆర్ఎస్పి ఎవరు కట్టినరు, ఎల్లంపల్లి ఎవరు కట్టినరు, మంజీరా ఎవరు కట్టినరు, సింగూరు ఎవరు కట్టినరు, కడిమ ఎవరు కట్టినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులు గొప్ప చరిత్ర ఉండే. ప్రాజెక్టులు మంచిగా సమర్థవంతంగా కట్టి మరి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిన ఒక సాంప్రదాయం ఉండే. వీళ్ళు వచ్చిన తర్వాతనే ఆ హెడ్ వర్క్ చేసి ఒక ట్రంక్ లైన్ వేసేసి వచ్చిన కమిషన్ జేబులు వేసుకొని ఓహో అయిపోయింది పంపేసుకొని సంబరాలు చేసుకోవడం. మరి ఈ విషయం కూడా నేను మనవి చేస్తూ ఇంకా 2 విషయాలు నెక్స్ట్ స్లైడ్ పెట్టడమా. ఇది తెలంగాణ చరిత్రలో నిలబడాల్సిన అంశం. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై అక్రమంగా కట్టిస్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారితో కోఆపరేట్ చేసిన విషయం మరి డేట్స్ వగైరాతో చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఇది భారత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇదే అభిప్రాయం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపేసే విధంగా టెండర్ ఆపేసే విధంగా మీటింగ్ పిలిస్తే లేదు మేము తర్వాత వస్తామని చెప్పి టెండర్ అయిపోయినాక మరి ఆ తర్వాత ఆ అక్టోబర్లో ఎక్కడో ఆ మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శ్రీశైలం బాటం నుంచి 797 లెవెల్ నుంచి 3 TMC పర్ డే కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించే నీటిని తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోదన పడరు, వాళ్ళతో కుమ్మక్కైనరు. ఇది తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రజలకి మరి కృష్ణా నదీ జలాల విషయంలో దిస్ ఇస్ రియల్లీ a dark chapter in Telangana irrigation history. మేము వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై పోరాడి ఈ రోజు పనులు ఆపించిన విషయం మేము చెప్తున్నాం. అంటే కట్టనిచ్చినోడు కృష్ణానది జలాల విషయంలో అని గొప్ప చేసిండా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేము వచ్చినాం, ఆగిపోయింది. మీరు ఎవరైనా పోయి ఇప్పుడు ఆడ చూడండి, ఆడ పనులు జరుగుతలేవు. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇంకోటి. సరే, ఇది నేను ముందు కూడా చెప్పిన కానీ మరోసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించే కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు అప్పటి వరకు 4.1 TMC పర్ డే ఉంటే వారు ఇంత అద్భుతంగా పరిపాలించారు. మరి తెలంగాణ వాటర్ రైట్స్ ఎంత అద్భుతంగా మన వాటర్ రైట్స్ కాపాడినంటే ఆయన దిగిపోయే నాటికి దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డ్రా వాటర్ ఇల్లీగల్లీ ఫ్రమ్ కృష్ణా రివర్ grew to 13.06 TMC per day. మరి వీళ్ళు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మేమునగర్కి దగా జరుగుతుంది, మోసం అవుతుంది, మేము పోయి ఏదో చేస్తామంటారు వీళ్ళు. దిస్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్, దీస్ ఆర్ డాక్యుమెంట్స్. నేను మీకు ఎవరికి ఈ ఫిగర్సే కాదు, దీన్ని ఎన్నుకున్న అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా మీకు మీరు ఎప్పుడు అంటే అప్పుడు యూ కెన్ కమ్ అండ్ టేక్ ఫ్రమ్ మై ఆఫీస్. నెక్స్ట్. ఓకే, మరి మీరు మొన్న కేసీఆర్ గారు, ఈరోజు హరీష్ రావు గారు, నిన్న హరీష్ రావు గారు
ఏదేదో మాట్లాడారు. కృష్ణా రివర్సు అక్రమంగా తరలించిపోతుంటే వీళ్ళు ఎలా చేసిండ్రు అటు చేస్తుండ్రు, వాళ్ళ తోలు తీస్తాం, వీళ్ళు ఏదో దద్దమ్మలు, వీళ్ళు తెలివి తక్కువలు, ఎవరితో ఎవరు తీయాలి కానీ అసలు ఆ ఆ 10 ఏళ్లలో అంటే అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎంత కృష్ణా రివర్ వాటర్స్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ పోయిందో మేము లెక్కలతో సహా అఫీషియల్ ఫిగర్స్ మీకు విడుదల చేస్తున్నాము. అంటే 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 727 టీఎంసీల నీళ్లు డైవర్షన్ అయితే ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంతరం తిరుగుంచే గొప్పలు మాట్లాడుతూ ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అంటే కృష్ణా నది జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయింది 1442.07 టీఎంసీ. మరి కృష్ణా నదీ జలాల విషయంలో మరి ఎవరు మేలు చేసిండ్రు, ఎవరు నష్టం చేసిండ్రో దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఇంత గరం నదీ జలాల విషయంలో మాట్లాడే వాళ్ళు అసలు మాకు తెలిసిన తెలివితేటలు ఎవరు లేదు, మాకు తెలిసినంత ఎవరు అంటారు. వాళ్ళ 10 ఏళ్లలో అంతకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కృష్ణా నదీ జలాల్లో మరి కేసీఆర్ హయాంలో టిఆర్ఎస్ హయాంలో ఎక్కువ మోసం దగా జరిగిన విషయం కూడా తెలంగాణ ప్రజానికాన్ని తెలవాలని చెప్పి మనం చేస్తున్నాను. మరి మిత్రులారా, దోస్ ఆఫ్ యూ వాంట్ ఎనీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ. కొన్ని నేను అఫీషియల్ ఫిగర్స్ కూడా మీకు చెప్తా. సరే, ఇది నేను ఇంత చేసిన అంత చేసిన అంటున్నాను కదా. అంటే నేను ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయం చెప్పిన. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాడు ఆ ఎస్ఎల్బిసి టనలు ఆల్రెడీ 23 కిలోమీటర్లు పూర్తయింది. అంటే సగం కంటే ఎక్కువ పూర్తయి ఉంది. ఇంకో 2000 కోట్లకి అది పని పూర్తవుతుంది. మరి 10 ఏళ్ల పాటు అటు తిప్పి ఇటు తిప్పి నేను ఇక్కడ చూసిన కోవిడ్ వల్ల పనులు ఆగిపోయినాయి అంటాడు. కోవిడ్ వల్ల కాళేశ్వరంకి అడిషనల్ టీఎంస్ కి టోటల్ లాక్డౌన్ లో 20,000 కోట్ల టెండర్ వీళ్ళు పిలిచిండ్రు. దానికి కోవిడ్ ఉండదు, కానీ టన్నులో కూడా పనిచేయడానికంటే కోవిడ్ వచ్చిందట అడ్డు. మరి ఎస్ఎల్బిసి టనల్ ఇస్ అ లైఫ్ లైన్ ఆఫ్ కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఎస్ఎల్బిసి టనలు వాళ్ళు 10 ఏళ్లలో చేయలే కదా, మేము ఇప్పుడు మా మిగిలిపోయిన 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మా ప్రభుత్వం నుంచి తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి నేను మీ తెలంగాణ ప్రజలకి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా దీని కెపాసిటీ 30 టీఎంసీ బై గ్రావిటీ ఫ్లో ఫ్రమ్ కృష్ణా రివర్. ఎస్ఎల్బిసి టనల్ కథం పెట్టించారు. 2000 కోట్లు పెడితే అయిపోయేదండి. ఓకే, డిండి ప్రాజెక్టు మరి అది కూడా పెద్ద పెద్ద మాట్లాడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉపయోగపడే ప్రాజెక్టు అది మరో 30 టీఎంసీ. 10 ఏళ్ల పాటు కనీసం సోర్స్ ఫైనలైజ్ చేయలేదండి. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తామో సోర్స్ ఫైనలైజ్ చేయలే. మేము అధికారులు వచ్చిన తర్వాత డిండికి ఏదుల రిజర్వాయర్ నుంచి సోర్స్ ఫైనలైజ్ చేసి ఏదుల డిండి లింక్ కి 1800 కోట్లు 1800 crores శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి ఇప్పుడు పనులు మొదలుపెట్టిన విషయం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ పెద్ద మనిషి లాస్ట్ 1 year లో నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్ నగర్ లో వచ్చి అట్టహాసంగా లిఫ్టిగేషన్ స్కీమ్స్ కొన్ని శంకుస్థాపన చేసిండు. నాకు స్పష్టంగా గుర్తుంది. చేసి 1.5 years లో పూర్తి చేస్తున్నాడు ఈ లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని. మేము అధికారులు వచ్చే వరకు పనులు మొదలు కాలే. నేను వచ్చిన తర్వాత మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము ఆయన శంకుస్థాపన చేసిన
ఉమ్మడి నల్గొండ జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అధిగమించి, ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా అన్ని అధిగమించి అప్రోప్రియేట్ ఫండ్స్ రిలీజ్ చేసి మరి ఆ, ఈ పనులు ఇప్పుడు వేగవంతంగా చేయిస్తున్నాం. తప్పనిసరిగా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాం. మరి హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. 7,000 కోట్లు ఎటుపోయినాయి, వీళ్ళు మంత్రులు పంచుకున్నారా అంటున్నారు ఆయన. ఇంత ఇంత నిస్సిగ్గుగా ఎవరైనా మాట్లాడదు అంటే మరి మీకు అలవాటు ఉందేమో అది. ఈ బడ్జెట్ రిలీజ్ అయితే జేబులు నింపుకోవడానికి మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రో కానీ 7,000 కోట్లకి ప్రతి పైసాకి లెక్క చెప్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇంకేదో కమిషన్ అంటాడు. మరి నీ అలవాట్లు అందరికి ఉంటేనే అనుకోవద్దు హరీష్ రావు గారు. ఇది మేము చాలా సిన్సియర్గా కమిటెడ్గా తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలనే విధంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఈ 5 ఏళ్ల కాలంలో మేము మళ్ళీ తిరిగి ఎన్నికలకు పోయే సమయం వరకు తెలంగాణలో చరిత్రలో నిలబడిపోయే విధంగా ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తాం. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఒక ప్రమోషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఇంత డిపార్ట్మెంట్లో మేము వచ్చి మొత్తం ఇష్యూ క్లీనప్ చేసినాం. నో ప్రమోషన్, నో ట్రాన్స్ఫర్స్, నో రిక్రూట్మెంట్ ఫర్ 10 years. మేము వచ్చి 800 ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం. 1800 లస్కర్స్ ని అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం. ఏ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు పోయినాం. తప్పనిసరిగా ఈ టర్మ్ అయిపోయే లోపల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తాం. మరి తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే విధంగా మా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఆయనకు అలవాటు ఉందేమో, మరి ఇవన్నీ పాత జ్ఞాపకాలు ఉన్నాయేమో, పద్మాలయ స్టూడియోస్ ఇవన్నీ, మరి అందుకోసమే మాట్లాడుతుండేమో. నీకు తెలుసు విషయం. ఓకే, మీరు ఎవరైనా చెప్తారు. అంటే అంటే ఇది ఇది బరి తెగించడం. ఓకే, అంటే ఒక పర్సన్ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండి 7,000 కోట్లు పంచుకున్నాడు అంటే ఇది షేమ్లెస్ ఆఫ్ హిమ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, ఆ 7,000 కోట్లు ఎవరికి ఇచ్చినామో, ఏ రైతులకి ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చినామో, R&Rకి ఏమి ఇచ్చినామో, ఎవరికి ఇచ్చినామో మేము లిస్ట్ ఇస్తా. మీరు పోయి అడిగిన వాళ్ళ ఫైల్ వచ్చినా లేవా? మరి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ చేసుకునేమో, మేము అట్లా చేస్తలేము. నేను చెప్తా నీకు ఈరోజు. అంటే నిజంగా వాళ్ళు ఇరిగేషన్ మీద మాట్లాడినప్పుడు ఏదో అసలు మాకున్నంత నాలెడ్జ్ లేదనో, లేకపోతే మేమేదో అద్భుతాలు సృష్టించినమో అనే టైపు బాడీ లాంగ్వేజ్ అట్లుంటుంది. మీరు చూడండి, అసలు ఏం చేసినండి తెలంగాణకు వాళ్ళు, ఏం చేసినని అడుగుతున్నా. ఇరిగేషన్లో మీరు ఒక్క రూపాయి పని, ఒక ఎకరం పని ఎక్కడ చేసినరా? ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఖతం పెట్టించిండ్రు. కృష్ణా గోదావరి వాటర్స్ లో వాళ్ళు చేసినంత నష్టం ఇంకోరు చేయలేదు. నేను ఒక నిమిషం అంటే సి అసలు ఇంటర్ స్టేట్ ఇష్యూస్ లో, రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ లో, వాటర్ అలొకేషన్ విషయంలో, ప్రాజెక్ట్ విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడపడంలో కూడా అన్నిటి వైఫల్యం చెంది వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరూ అసలు ఓహో అనుకుంటారు. వాళ్ళు మాట్లాడితే అసలు వీళ్ళు ఏదో పైన దిగి వచ్చిన అనుకుంటారు వాళ్ళు. చూడు బాబు, అసెంబ్లీలో మేము ముందుకు చెప్పినవండి, అసెంబ్లీలో చర్చ పెడతాం మీరు ఏదైనా మాట్లాడండి అని. అసెంబ్లీలో ఏ రూల్స్ లాగు వర్తిస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం పోతాం. నేను చెప్పడానికి ఏది సరే, ఇప్పుడు వాళ్ళు 7,000 కోట్లు అంటే అది 1.83 lakh crores అటు పోయిండొచ్చు కదా. ఇక అదే వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారమే. ఓకే, అంటే మేము ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ కమిషన్ వేసి కేసు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. మరి సిబిఐ ఏ విధంగా ముందుకు పోద్దో అది దాంట్లో మీ పాత్ర ఎంతనో మా పాత్ర అంతే. అది నాకు ఐడియా లేదు.
సరే ఈ రోజు విషయం మాట్లాడదాం. ఇక మీరు అన్నిటికీ వెరీ వెరీ ఏమని సభలు పెడతాము? మేము ఆంధ్రాకి నీళ్ళు ఇచ్చేసినాము. కాంట్రాక్ట్‌లు ఆంధ్రాలోకి ఇచ్చేసినాము. మొత్తం భూములు ఇచ్చేసినాం. మొత్తం అంతా ఇచ్చేసినాం. అది సభలు పెట్టి చెప్పుకుంటున్నాం ఇక. దేని సవాల్? నేను లెక్కలు చెప్పిన కదా ఇప్పుడు నేను అసెంబ్లీలో చర్చలో సిద్ధమని. నేను నేను చెప్పిన లెక్కల్లో ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. మరి ఆయన చేసిన ఘనకార్యమే కదా ఇదంతా. ఓకే. ఇక చేసిన ఘనకార్యం సరిపోదంటే ఏదో ఇది ఇక ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం. ఎవరు భయపడతలేరు. మీ ప్రొపగండా, మీ అబద్ధాలు చెప్పడం, మీ గోబల్స్ ప్రొపగండా మరి ప్రజల్లోకి ఆ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ప్రజల్లోకి నిజం పోవాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎస్. అంటే అది మరి హరీష్ రావు కంటే కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. హరీష్ రావుకి అన్ని విషయాలు అంతా తెలుసు. ఓకే. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్లస్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరి ఆ వాళ్ళకి కొద్దిగా హరీష్ రావు కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అరే వాళ్ళని అసెంబ్లీ ఎలక్షన్లో ఓడించినావు, పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చినాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓడిపోయినరు, ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయినారు. ప్రజలు గమనిస్తున్నారండి. ఏదో అట్లా అహంకారపూరితంగా మాట్లాడి అవతలను కించపరిచే అవమానకరంగా మాట్లాడితే వాళ్ళకి ఏదో గొప్పతనం కాదు. ఓకే. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి చంద్రశేఖరరావు ఏంటిది, హరీష్ రావు ఏంటిది, ఉత్తమ్ కుమార్ ఏంటిది, రేవంత్ రెడ్డి అందరి సంగతి తెలుసు. ప్రజలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పినారు. ఓకే. థ్యాంక్ యూ.